అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితం ఆనందంగా ఉండాలంటే ఏ సూత్రాలను పాటించాలి అన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం. ఆనందం అందరికీ కావాలి, కానీ ఆనందాన్ని అందరూ ఆనందించలేకపోతూ ఉన్నారు. ప్రస్తుత సమాజంలో అయితే రకరకాలైనటువంటి ఒత్తిళ్లకు లోనవుతూ ఉన్నారు. ఉన్నదాంతో సంతృప్తి పడేటువంటి పరిస్థితి లేదు, లేని దానికోసం పెంపర్లాడటం, రకరకాలైనటువంటి సమస్యల్ని మనమే కొని తెచ్చుకోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏ మనిషి అయినా ఆనందంగా ఉండాలి అని అంటే ఏ సూత్రాలను తను పాటిస్తే ఆనందంగా ఉంటాడు అన్న విషయం మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనిషి తన గురించి ఎవరు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని విడిచిపెట్టాలి. మొట్టమొదట మనం చేసేటటువంటి పని. ప్రస్తుత సమాజం ఎలా అయిపోయిందనంటే తన గురించి తను బ్రతకడం తగ్గిపోయింది. ఎదుటి వాళ్ళ గురించి బ్రతుకుతూ ఉన్నాం. మన నిర్ణయాలు ఎదుటి వాళ్ళ గురించి తీసుకుంటూ ఉన్నాం. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచన, ఒక భయం, ఒక సిగ్గు, ఒక బిడియం, వీటితో జీవితాన్ని సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నువ్వేమనుకుంటున్నావో అది చాలా ప్రధానమైన అంశం. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, నీ గురించి నీకేం తెలుసు, నీవు తీసుకునేటువంటి నిర్ణయాలు నీకు ఎంతవరకు ఉపయోగం, నువ్వు వెళ్తున్నటువంటి దారి, నువ్వు నిర్ణయించుకున్నటువంటి దారి, వీటిని నువ్వు ఆలోచించుకోవాలి తప్పించి ఎదుటి వాళ్ళు, పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో, నేను చేస్తున్నటువంటి పని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో విమర్శిస్తున్నారా, నా నిర్ణయాల గురించి విమర్శిస్తున్నారా, నా ఫిజికల్ అపీరెన్స్ గురించి ఏమనుకుంటున్నారు, నేను చేస్తున్నటువంటి వృత్తిని కానీ వ్యాపారం కానీ ఉద్యోగం గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆనందంగా ఉండాలి అని అంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావో అది ఆలోచించుకో. నువ్వు ఏ పని చేస్తున్నా సరే నువ్వు ఆలోచించుకొని చేస్తావు కాబట్టి, నువ్వు నిర్ణయం నీది కాబట్టి, అది నీకు మంచిదని అనిపించినటువంటి పనే మనం చేస్తాం కాబట్టి దాన్ని ఫాలో అయిపోయి వెళ్ళిపోవాలి తప్పించి ఎవరో ఏదో అనుకుంటున్నారని మాత్రం ఖచ్చితంగా నువ్వు ఆలోచించకూడదు. అది నీ ఆనందాన్ని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన ఆర్థిక పరిస్థితులు బాగుండకపోయినా కూడా ఎదుటోళ్ళ గురించి కొన్ని పనులు ఖర్చులు చేసుకోవటం, కొన్ని వస్తువులు కొనుక్కోవటం, పిల్లల చదువుల విషయంలో నిర్ణయాలు తీసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఎవరు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని విడిచిపెట్టేస్తావో ఆ రోజు నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. అందులో ఏ విధమైన అనుమానం లేదు. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే నీ ఆనందానికి నువ్వే కారణం అనేటువంటి వాస్తవం తెలుసుకోవటం. ఆనందం మనం ఎత్తుక్కుంటాం, ఎక్కడ దొరుకుతుందో, ఎవరిస్తారో అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆనందం ఎక్కడా ఉండదు, నీ ఆలోచనలోనే ఉంటుంది. నువ్వు ఆనందంగా ఉండగలవంటే ఈ క్షణం నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. లేదు నాకు ఆనందం లేదు అనుకుంటే ఇప్పుడే విచారంలోకి పోతావు, నిరాశలో పోతావు. కాబట్టి ఆనందం నీలో ఎత్తుక్కో, నువ్వు చేసేటటువంటి పనుల్లో ఎత్తుక్కో, నువ్వు ఎంచుకున్నటువంటి వృత్తి వ్యాపారాలు వెతుక్కో, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆనందాన్ని ఎత్తుక్కో, పనిని ఇష్టపడు, పనిని ఒక దైవంగా భావించు, మనస్సు పెట్టి పని చేయి. ఆనందం నీ దగ్గరే ఉంటుంది. మానవ సంబంధాల విషయంలో కూడా అంతే. ఎదుటి వ్యక్తులకు సంబంధించినటువంటి చెడు గురించి ఆలోచించడం మానే. సమాజంలో ఉన్నప్పుడు అందరితోనూ ఉండాలి, మనం కుటుంబంలో ఉన్నప్పుడు అందరితోనూ ఉండాలి. వాళ్ళలో మంచిని చూడడం నేర్చుకో, వాళ్ళలో తప్పులను ఎతకడం పక్కన పడే, నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. తప్పు చేయని మనిషి ఉండడు. ప్రతి మనిషి కరెక్ట్గా ఉండాలని రూల్ ఏం లేదు. ఎవరి జీవితాలు వాళ్ళవే. నీకు ఆ మనిషిలో ఉన్నటువంటి ఏం నచ్చిందో దాన్ని చూడు. ఆ మనిషి నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావో అంతవరకు చూసుకో తప్పించి మిగిలిన విషయాలను పట్టించుకోకు. సో ఆనందం నీ చేతుల్లో ఉందనేటువంటి వాస్తవాన్ని నువ్వు గమనించుకోవాలి. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే పోల్చుకోవటం. వేరే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ వాళ్ళతో మనం పోల్చుకోవటం. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ దగ్గర కారు ఉంది, వీళ్ళ దగ్గర బైక్ ఉంది, వాళ్ళ దగ్గర ఇంత బంగారం ఉంది, వాళ్ళకి ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కనుక నువ్వు పోల్చుకొని చూసుకుంటే, లేదా వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను సక్సెస్ అవ్వలేకపోయాను, నాకు వ్యాపారంలో నష్టం వచ్చింది, వాళ్ళ వ్యాపారంలో బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు, ఇవన్నీ పోల్చుకుంటే మన ఆనందం ఆవిరైపోతాయి. ఎవరి సామర్థ్యాలు వాళ్ళవి, ఎవరికి ఉన్నటువంటి అవకాశాలు వాళ్ళవి. నీకున్నటువంటివేవో నువ్వు ఆలోచించుకో, నీకున్న దాంతో నువ్వు సంతృప్తి పడడం ప్రయత్నం చేయి. అవి కావాలి అని అంటే వాళ్ళతో పోల్చుకుంటే రావు. వాళ్ళ యొక్క జీవన శైలి, వాళ్ళు కష్టపడుతున్నటువంటి తీరు, అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఒక స్ఫూర్తిగా తీసుకో తప్పించి
బాధపడకు. వాళ్ళకు ఉన్నాయని లేవని మనం బాధపడడం కాదు. ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళవి, ఎవరి తెలివితేటలు వాళ్ళవి, ఎవరి నైపుణ్యాలు వాళ్ళవి. సాధ్యమైతే మనం ఆ నైపుణ్యాలని పెంచుకునేటువంటి ప్రయత్నం చేసుకొని ముందుకెళ్ళాలి తప్పించి వాళ్ళని వీళ్ళని పోల్చుకొని బాధపడటం అనేది అనవసరమైనటువంటి విషయం. మరొక ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే అతిగా ఆలోచించడం. అంటే ఎంతవరకు దేని గురించి ఆలోచించాలో అంతవరకు ఆలోచిస్తే ఆనందంగా ఉంటాం. విపరీతంగా ఆలోచించేస్తే చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. ఒక ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చింది, జ్వరం వచ్చింది కామన్, తగ్గుతుంది, ట్యాబ్లెట్స్ వేసుకున్నాం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, వైద్యం చేయించుకుంటున్నాం. దాన్ని ఈ జ్వరాన్ని ఇంకేదో అయిపోద్దాను, డెంగ్యూ ఫీవర్ అయిపోద్ది, ప్లేట్లెట్స్ పడిపోతాయి, ఇంకోటి ఏదో అయిపోద్ది, నేను చచ్చిపోతానేమో దాకా ఆలోచించుకుంటే ఆనందం పోతుంది. చాలా వరకు సమస్యల్ని మనం ఎక్కువగా ఊహించేసుకుంటాం. సమస్య వస్తుంది, సమస్యలా తీసుకొని దాన్ని పరిష్కరించుకుని మార్గాలను అన్వేషించుకుంటే ఆనందంగా ఉంటాం. దాని మీద విపరీతంగా ఆలోచించేస్తే ఆరోగ్యాలు పాడవడం, ఆనందాన్ని కోల్పోవటం, నిరాశ నిస్పృహలో పోవటం, కొన్ని సందర్భాల్లో మరి సరిగ్గా తిండి తినకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవటం, ఇంకా మరీ విపరీతమైపోతే డిప్రెషన్లో పోవటం, ఇంకా అక్కడి నుంచి చావు దాకా తెచ్చుకోవటం. ఎంతవరకు దేని గురించి ఆలోచించాలో అంతవరకు ఆలోచించండి. మరి ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి సమాజంలో ప్రధానమైన కారణం మానవ సంబంధాలే, ఇంకా అందులో అనుమానం ఏమీ లేదు. ఎవరు కష్టపడుతున్నా, ఎవరు ఏం చేసుకుంటున్నా అల్టిమేట్గా మన కుటుంబం కోసం, మనం ప్రేమించేటటువంటి వ్యక్తుల కోసం, మన మీద ఆధారపడినటువంటి వ్యక్తుల కోసమే జీవితం. అలా కష్టపడుతున్నటువంటి క్రమంలో ఏదైనా మనం ఆశించినటువంటి స్థాయిలో ఎదుటి వ్యక్తి ప్రేమ ఇవ్వకపోయినా, లేకపోతే నువ్వు ఎన్నో హోప్స్ పెట్టుకుంటే నిన్ను అసలు ఎందుకు పనికిరాని వాళ్ళ చూస్తూ ఉన్నా, ఇక్కడే సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది ఎవరి వల్ల అయితే నువ్వు బాధపడుతున్నావో వాళ్ళ మార్చలేనప్పుడు వాళ్ళని వదిలేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు. అందుకని సమస్య నిన్ను ఎవరు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తులకు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయి. లైట్గా తీసుకో. నీ ప్రయత్నం నువ్వు చేసి బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసి అన్నీ చేసిన తర్వాత కూడా ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకోలేనప్పుడు లైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ సూత్రాన్ని నువ్వు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అలాగే మనిషి జీవితంలో ఆనందం కావాలి అని అంటే ఖచ్చితంగా చేస్తున్నటువంటి పనిని ప్రేమించడం అనేది నేర్చుకో. చాలామంది ఏం చేస్తారంటే మనం నచ్చుకో ఒక దాంట్లోకి వస్తాం. ఒక చదువు అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు. వచ్చిన తర్వాత అది మన జీవనానికి ఉపయోగపడేటువంటి అంశం అయినప్పుడు పూర్తిగా దాన్ని ఇష్టపడాల్సిందే. నువ్వు నచ్చక అందులోకి వచ్చినా అది లేకపోతే మన జీవితం లేదు. కాబట్టి పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి బాధ్యతగా ఉంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఆనందంగా సంతోషంగా ఉంటాం. అలా కాకుండా పని అయితే చేయాల్సి వస్తుంది. అలా కొన్ని బంధాలు కూడా అలాగే ఉంటాయి. మరి ముఖ్యంగా భార్యాభర్తల బంధం విషయంలో కూడా కలిసి ఉండడం తప్పదు అనుకున్నప్పుడు పూర్తిగా మనసు పెట్టి కలిసి ఉండడం అనేది నేర్చుకోగలగాలి. అంతేగాని మనం ఎడమొహం పెడమొహంగా ఉండి మాట్లాడుకోకుండా ఉండి ఒకే ఇంట్లో ఉంటూ అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులుగా కనుక జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే మనసు పెట్టి చేయటం అనేది తెలుసుకోగలగాలి. అలాగే మనిషి ఎప్పుడు కూడా బిజీగా ఉండడం నేర్చుకోవాలి. కానీ ఇక్కడ మనం ఏమనుకుంటామంటే బిజీగా ఉండడం అంటే అదొక పెయిన్ కింద మనం ఫీల్ అవుతూ ఉంటాం. బిజీగా ఉండడం అంటే పెయిన్ కాదు. ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తులే పనికి మాలిన విషయాల గురించి ఆలోచిస్తారు, పనికి మాలిన వ్యసనాలకు లోనవుతారు. ఏంటి, సమయాన్ని సరిగా మనం పట్టించుకునేటువంటి వ్యక్తులు. అందుకని బిజీగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. అలాగే ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఆ సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే నువ్వు ఏం చేయాలి? ఆ సమస్య పరిష్కారం కోసం సమయం ఇవ్వాలి. ఓపికగా వేచి ఉండేటటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. నువ్వు ఆనందంగా ఉండాలి అని అంటే సమయానికి సమయం ఇవ్వడం నేర్చుకో. ఖచ్చితంగా అది నీకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరొక ప్రధానమైన సూత్రం ఏంటంటే ప్రతి పనికి మాలిన విషయం మనకి కావాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చేసినాయి, టీవీలో వచ్చేసినాయి, అందులో రకరకాలైనటువంటి అంశాలు రావటం. అక్కడేదో జరిగిపోయింది, ఇక్కడేదో జరిగిపోయింది, అక్కడేదో యాక్సిడెంట్ అయిపోయింది, అక్కడ మోసం జరిగిపోయింది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. నిజంగా అది వాటి వల్ల అవసరమా అంటే తెలుసుకోవడం వరకు పర్లేదు, కానీ దాన్ని అదే పనిగా ఇప్పుడు ఏదైనా చిన్న ఇష్యూ వస్తే ఈ మీడియా ఛానల్స్ అదే పనిగా చూపించటం,
ఆ జరిగినటువంటి ఆ దుర్ఘటనని అదే పనిగా చూపించడం, దాంతో మనం ఏదో కోల్పోయామనేటువంటి ఫీలింగ్ మనకు వచ్చేయటం. అంటే సమస్యలన్నీ నీ కాదు, ప్రతి సమస్య నీది కాదు. దాని గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది మానుకుంటే బాగుంటుంది. నీకు ఎంతవరకు అంతవరకు సమాచారం తెలుసుకోవడం వరకు బాగానే ఉందో తప్పించి ఆ సమాచారాన్ని నెత్తికెక్కించుకోవడం అనేది సరైనది కాదు. ఎవరికో అన్యాయం జరిగిపోతే నీకు అన్యాయం జరిగిపోయినట్టుగా, ఎక్కడో ఏదో ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం మనకే జరిగిపోయినట్టుగా దాని గురించి ఆలోచిస్తూ ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే దీని అర్థం స్వార్థంతో ఉండమని నేను చెప్పట్లా. నీకు ఎంతవరకు అవసరం అంతవరకు ఉండాలి. అంతేగాని ప్రతి దాన్ని నెత్తి మీద పెట్టేసుకుని అన్ని సమస్యలు, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నీ మనయే అన్నట్టు, ఎక్కడ ఏం జరిగినా అది మనదే అన్నట్టుగా మనం ఫీల్ అయిపోతే మనకి ఆనందం అనేది మన దగ్గర ఉండదు. అందుకని ప్రతి దాన్ని నువ్వు తీసుకోకు, సమస్యలన్నీ నావే అనేటువంటి ఆలోచనతో విడిచిపెట్టు. ఒక్కటి మాత్రం నిజం, ఏ మనిషి అయినా కష్టాలను ఎదుర్కొని తీరాల్సిందే, సమస్యల సుడిగుండంలోంచి బయటపడాల్సిందే. దీనికి మనిషి మానసికంగా సిద్ధపడి తీరాల్సిందే. మనిషి అనేటువంటి వాడు చనిపోతాడు. నీ దగ్గర ఉన్నటువంటి బంధాలు ఏది శాశ్వతం కాదు. నువ్వే శాశ్వతం కానప్పుడు, నీ జీవితమే నీకు శాశ్వతం కాదన్నప్పుడు నీతో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా శాశ్వతంగా ఉంటారు? ఈ వాస్తవాన్ని మనం తెలుసుకోగలగాలి. మనిషి భౌతికంగా మనకు దూరం అయిపోయేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. మనం ప్రేమించినటువంటి వ్యక్తులు, మన బంధుత్వాలు, మన రక్త సంబంధికులు, నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, నువ్వు కన్నటువంటి పిల్లలు అందరూ ఏదో ఒక రోజున అందరూ చనిపోవాల్సింది. జస్ట్ ముందు వెనక అవుతుంది అంతే. ఈ వాస్తవాన్ని మనం ఎప్పుడూ మనసులో పెట్టుకుని ఉండాలి. ఈరోజు ఉన్నాం, అందుకని ప్రేమపూర్వకంగా ఉండండి. ఎందుకంటే రేపు ఉంటామో లేదో తెలియదు, మరుక్షణం ఉంటామో లేదో తెలియదు. మనుషులు మనకు ఎదురైనప్పుడు, తారసపడినప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఎందుకంటే తర్వాత మనం కలుస్తాం, అతను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నువ్వు ఉండొచ్చు, నువ్వు ఉండకపోవచ్చు. అందుకని ఉన్నటువంటి ఈ క్షణాలని ఆనందించడం నేర్చుకోండి. చేస్తున్నటువంటి ఈ పనిని ఆనందించడం నేర్చుకో. చదువుతున్నటువంటి ఆ చదువుని ఇప్పుడే చదవటం నేర్చుకో. ఏదైనా సంతోషం వస్తే సంతోషాన్ని ఎంజాయ్ చేయి. ఆనందకరమైనటువంటి క్షణాలని ఎక్కడ విడిచిపెట్టొద్దు. అట్ ది సేమ్ టైం నీకు వచ్చినటువంటి దుఃఖాలు, నీకు వచ్చినటువంటి సమస్యలు, నీకు వచ్చినటువంటి కష్టాలు, నీకు వచ్చినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఇందాక ఆనందం ఏ రకంగా అయితే శాశ్వతం కాదు, ఇవి కూడా శాశ్వతం కాదు అనే వాస్తవాన్ని గ్రహించు. ఏది కూడా స్థిరంగా ఉండిపోదు, మారుతూనే ఉంటుంది. అది మంచి అయినా చెడు అయినా కూడా. దానికి నువ్వు ఓపికగా వెయిట్ చేయాలి, సమయానికి సమయం ఇవ్వాలి. ఈ లక్షణాలని, ఈ సూత్రాలని మనం గనక పాటిస్తే జీవితంలో ఆనందానికి లోటు లేదు. ఇవి కాకుండా ఆడి గురించి ఆలోచించి, వీడి గురించి ఆలోచించి, పక్కోడు ఏదో తప్పులు చేస్తున్నాడని చెప్పేసి ఆ తప్పుల గురించి నువ్వు కూర్చొని లెక్కలెట్టుకొని, వాడు చేస్తున్నటువంటి పనులు విమర్శిస్తూ, నువ్వు చేస్తున్నటువంటి పనులు ఎవడైనా విమర్శిస్తుంటే దాని గురించి కౌంటర్లు ఇచ్చుకుంటూ జీవితాన్ని అనవసరంగా పాడు చేసుకోకు. చక్కగా నీ జీవితం నువ్వు లీడ్ చేసే ప్రయత్నం చేయి. నువ్వు చేస్తున్నటువంటి పనిని నువ్వు నమ్ముకో, విశ్వసించు, నీ మీద నీకు నమ్మకాన్ని పెట్టుకో. నువ్వు నమ్మినటువంటి దానికి ముందుకెళ్ళు. నువ్వు చేస్తున్న పని నీకు మంచి అనిపిస్తే చేసుకుంటూ వెళ్ళు. ఎవరు ఏమన్నా సరే నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకున్నటువంటి సామర్థ్యాలు నువ్వు బయటికి తీసే ప్రయత్నం చేయి. ఎవడో బాగున్నాడనే ఆలోచన కాదు, నువ్వు బాగుండడం కోసం నువ్వు ప్రయత్నం చేయి. నిన్నటికన్నా ఈరోజు నేను ఏ రకంగా మెరుగయ్యాను అది తెలుసుకో. ఈ విధమైనటువంటి జీవనశైలి మన దగ్గర ఉంటే ఖచ్చితంగా నువ్వు కూడా ఆనందంగా ఉంటావు. ఈ విషయాలన్నింటినీ గమనించి వీటిని పాటించండి మీ జీవితాల్లో. తప్పకుండా మీరు కూడా ఆనందంగా ఉంటారని తెలియజేస్తూ, ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.